ఉన్నా అంటే ఎందుకు అంటే ఒకసారి త్రిమూర్తుల పూజ చేసేటప్పుడు సౌజన్య ప్రామిస్ నిజంగా జరిగింది ఇది. నా విషయంలో జరిగింది ఇది. అది చేసేటప్పుడు ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం మూలంగా ఏమైంది, ఆ కోపంలో మా చెల్లిని కూడా కొట్టా. ఆ టైంలో నేను బాగా జుట్టు పట్టుకుని కొట్టేసేదాన్ని. ఆ కోపంలో ఇంకేం చేయాలి తెలియట్లేదు. అప్పుడు గొడవ ఎవరిది అనుకున్నా, మా అమ్మది, మా బావగారిది, మా పెద్ద బావది, వాళ్ళిద్దరిది గొడవ. అయితే ఇంకా ఏం చేయాలో తెలియక పొయ్యి దగ్గర కూర్చొని ఆలోచించుకొని అమ్మ అన్నీ రెడీ చేస్తుంది. అప్పుడు అన్నీ పడేసేసా వచ్చి లాగేసి అన్నీ లాగేసి తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి తెలీదు. ఆ కోపంలో ఏం చేస్తాను తెలుసా, పొయ్యిలో చాకు పెట్టి ఆ చాకు కాలిద్దో కాలదో అని ఒకటి కుండీలా ఉంటుంది, అదేంటి తొట్టిలో నీళ్ళు ఉంటాయి, ఆ చాకు దీని మీద పెట్టి ఇలా లాగేసా. అప్పుడు ఇది తోలు ఊడొచ్చేసింది. అది జరిగిందా ఎమ్మటే 2-3 రోజులకే ఏలు తెగిపోయింది. వేలు చూపించి ఎమ్మటే ఏలు తెగిపోయినాయి. ఆ పూజ వల్ల మైండ్ సరిగ్గా లేకపోయినా, మనశ్శాంతిగా వినకపోయినా, ఆ పూజని ఏమైనా అనుకున్నా దాన్ని సరిగ్గా చేయకపోయినా ఇలాంటివి జరుగుతాయి. తర్వాత అదే నెక్స్ట్ ఇయర్ అదే నెలలో కాలు కలిపింది కరెక్ట్గా అదే నెలలో. అసలు కాలు ఎలా కాలిపోయింది తెలుసా, మామూలు కాదు. ప్యాంట్ తీస్తే అలా ఊడొచ్చేసింది, తోలు స్కిన్ మొత్తం వచ్చేసింది. అలా సంచులుగా ఏలబడిపోయింది. అందుకే నేను అప్పటి నుంచి ఈ పూజ చేస్తా. కుదరకపోతే చేయనేమో కానీ కంపల్సరీ చేస్తా.